హాయ్ ఫ్రెండ్స్, చూడండి. మాకు రాత్రి మళ్ళీ వర్షం పడ్డది. మళ్ళీ వర్షం పడేసరికల్లా మళ్ళీ అలిగేలింది చెరువు మాది. అలుగు అంటే మామూలుగానే వాడుతుంది. మామూలుగా అంటే ఇంచుమించు దాదాపు ఇంకొక చెరువు నిండుతుంది. ఈ అలుగు నీళ్ళు చూస్తే ఈ నీళ్ళకు ఆ నీళ్ళకు మస్తు డిఫరెన్స్. అంటే ఈ చెరువు నిండి అల్లి వెళ్తేనే మళ్ళీ ఇవి వాడు చూపిస్తాను చూడు, ఇంకొక చెరువు ఉంటుంది. ఆ చెరువు మాకు నిండిపోతుంది. అది ఈ చెరువు నిండి అలిగెళ్తేనే ఆ చెరువు నిండి అలిగెళ్తుంది. అంటే ఇది ఆ ఫుల్ అలిగెళ్తేనే ఆ చెరువు నిండి అలిగెళ్తుంది, లేదంటే వెళ్ళదు. ఫస్ట్ మాకు మెయిన్ ముఖ్యం ఈ చెరువు. ఇది నిండాలా, ఇది నిండి ఇది ఇట్లా అలిగెళ్ళాలా. దీనికన్నా ఎక్కువ వెళ్ళాలి అలుగు. ఇంకా మొన్న మొక్కలు మంటి వారింది అలుగు. దీనికన్నా ఎంత ఎక్కువ వారికి అంత తొందరగా నిండిపోతుంది మాకు. ఆ కింది చెరువు చూడండి. ఓకే, నాకు ఏం లేదన్న, మొత్తం గివ్వే. రెండే చెరువులు అసలు మా భూమి జాలు ఉన్నాయి. గివ్వే మినిమం అంటే ఒక 60-70 ఎకరాలు ఉంటుంది అంతే. ఇక అది అన్నీ బండబోలు రేయి మొత్తం. మా ఊరు కనుక చిన్న పల్లె అది. ఓకే, ఇవి ఈ చెరువులు నిండి అలిగి వెళ్తేనే ఆ చెరువులు నిండుతుంది. అంతవరకు దగ్గర నిండదు. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్ చూడండి, నీళ్ళు ఎట్ట పోతున్నాయి. ఇవి మరి అంత ఇష్టంగా పోతున్నాయి నీళ్ళు ఈ వర్షానికి. ఫుల్ వాటర్ మాకు. ఇక ఈ సంవత్సరం యాసంగా ఫుల్ పంటలు పండుతాయి. ఫుల్ అంటే ఫుల్. పొలాలకైతే దోకలేదు నాకు యాసంగా. కానీ ఇప్పుడు వర్షాకాలమే ఇప్పుడే ఇబ్బంది. ఎట్లయితే నాకు తెలియదు. నాకు నడవ రాకుండా అయిపోయింది. ఇది నడదామంటే నడవ రాకుంటున్నది. మూకేస్తున్నాయి నీళ్ళు. కింద పాకురు పట్టింది బండ మీద. అంతా బండనే. ఓకే ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏదన్నా విషయం ఉంటే కామెంట్లో తెలపండి. ఓకే, ఇగో అదే మాది పెద్ద చెరువు. అస్సలు నిదానం పెద్ద చెరువు అది. దీని వెనుక ఈ చెరువు వెనుక అదే. ఓకే, ఇది అస్సలు మాకు చిన్న చెరువు. ఇది నిండుతుంది, తొందరగా నిండుతుంది. ఇది నిండాక తర్వాతనే మాకు ఆ చెరువు. అదే అస్సలు మెయిన్ పాయింట్, పెద్ద చెరువు. అగజూడు మా ఊరు ఎట్లా కనబడుతుంది. చిన్న పల్లె, మారుమూలమైన గ్రామం అది. మా నియోజకవర్గంలో మారుమూలమైన గ్రామం అది. చూడండి, ఇక్కడ మా ఊర్లో ఏమంటే ఏమీ లేదు. ఇక గింతే జాగాలు, మొత్తం జాగాలన్నీ గింతే. ఓకే.